శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు ద్రౌపదితో కలిసినటువంటి వాళ్ళై ద్వైతవనానికి వెడుతున్నారు. ఆ ద్వైతవనానికి వెళ్లే ముందర వాళ్ళందరినీ కూడా చూడడానికి అనేక మంది వచ్చారు. కామ్యకవనంలో ఉండగా వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరూ ఎవరు తిన్న వాళ్ళని సాగనంపిన తర్వాత ద్వైతవనం అనేటువంటిది చాలా ఫలపుష్పాలతోటి అనేక రకములైనటువంటి ప్రకృతిమయంగా చాలా సౌకర్యంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళై ఈ 12 సంవత్సరాల వనవాసము కూడా ద్వైతవనంలో చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని అక్కడికి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఆ బయలుదేరే సమయంలో అనేక మంది జనులు ఆ పాండవుల యొక్క దురవస్థను చూసి పాపం చాలా బాధపడ్డారు. వాళ్ళందరినీ ఊరడించినటువంటి ధర్మరాజు మెల్లగా బయలుదేరి ఆ ద్వైతవనానికి చేరి అక్కడ ఉండేటువంటి చక్కటి ఆ ఫలపుష్పాలతోటి చాలా మనోహరంగా ఉండేటువంటి ఆ అరణ్య ప్రాంతాన్నంతటా చూసి అక్కడ వాళ్ళు ఉండడం కోసమని ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఒక మహావృక్షం కనిపిస్తే ఆ వృక్షాన్ని ఆనుకుని ధర్మరాజు కూర్చుంటే ఆ చుట్టూ పరివేష్టితులయ్యారు పాండవులందరూ కూడా. అలాగా అది ఒక మహాపర్వతము గజరాజులతో శోభిల్లినట్లుగా ఆ ధనుర్ధరులైనటువంటి పంచపాండవులతో కూడినటువంటి ఆ మహావృక్షం శోభిల్లుతోంది అని అంటారు. అలాగా ఆ వృక్ష ఛాయలో సేద తీరుతున్నారు పాండవులు. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. తత్కాననం ప్రాప్య నరేంద్రపుత్రాః సుఖోచితాః వాసముపేత్య కుచ్రం విజహృరింద్ర ప్రతిమా శివేషు సరస్వతీ శాలవనేషు తేషు. ఓ జనమేయ మహారాజా, భోగాల్ని అనుభవించడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు సమస్తములైనటువంటి సంపదలతోటి ఈ పృథివినంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి యోగ్యులైనటువంటి ఆ పాండవులందరూ కూడా కష్టమైనటువంటి వనవాసానికి వచ్చి ఆ ద్వైతవనానికి చేరారయ్యా. ఇంద్రుడితోటి సమానమైనటువంటి తేజస్సంపన్నులైనటువంటి పాండవులు ఆ సరస్వతీ నదీ తీరాన సాలవనంలో విహరించారు. యతీంశ్చ రాజాస మునీంశ్చ సర్వాన్ తస్మిన్ వనే మూలఫలైరుదగ్రైః ద్విజాతి ముఖ్యా వృషభ కురూణాం సంతర్పయామాస మహానుభావః. ఇష్టీశ్చ పిత్ర్యాణి తథా క్రియాశ్చ మహావనే వసతాం పాండవానాం పురోహితస్తత్ర సమృద్ధ తేజః చకారధౌమ్య పితృవన్ నృపాణాం. ఆ కురుశ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు యతులను మునులను బ్రాహ్మణ ముఖ్యుల అందరినీ కూడా ఉత్తమమైనటువంటి మూల ఫలాలతోటి సంతృప్తిపరిచాడయ్యా. మిక్కిలి తేజస్సంపన్నుడైనటువంటి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వాళ్ళ వెన్నంటి తండ్రిలాగా ఆ మహావనంలో పాండవులకి సంబంధించినటువంటి యజ్ఞాలను పితృ సంబంధ క్రియలను అన్నీ కూడా చేశాడు. అపేత్య రాష్ట్రాత్ వసతాం తు తేషాం ఋషి పురాణో అతిథిరాజగామ తమాశ్రమం తీవ్ర సమృద్ధ తేజాః మార్కండేయ శ్రీమతాం పాండవానాం. ఈ విధంగా పాండవులు ఆ ద్వైతవనంలో వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో రాజ్యానికి దూరంగా ఉండి ఆ వనవాసంలో అక్కడే ఉంటూ కందమూలాదులు భక్షిస్తూ తపస్వి జనుల్లాగా నివాసం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పాండవులు ఉండేటువంటి ఆశ్రమానికి గొప్ప తేజస్సు కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి చిరంజీవి అయినటువంటి ఆ మార్కండేయ మహర్షి అతిథిగా వచ్చాడయ్యా.
తమాగతం జ్వలిత హుతాసన ప్రభం మహామనా కురు వృషభో యుధిష్ఠిర అపూజయత్సుర ఋషి సమాన వార్చితం అపూజయత్సుర ఋషి మానవార్చితం మహామునిం అనుపమ సత్వ వీర్యవాన్. ఆ మార్కండేయుడు ఎలా ఉన్నాడయ్యా అంటే అగ్నిలా గొప్పదైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. దేవతల చేత, ఋషుల చేత, మానవుల చేత పూజింపబడేటువంటి మహాముని మార్కండేయ మహర్షి. అంటే చిరాయువు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు, ఈశ్వరానుగ్రహీత వరప్రదానం చేత చిరంజీవిగా ఉండేటువంటి వాడు, కురుశ్రేష్ఠుడు, సాటిలేని బలాపరాక్రమములు కలిగినటువంటి ఆ యుధిష్ఠిరుడు కూడా ఆ వచ్చినటువంటి మహర్షిని చూసి వినయంతో లేచి నుంచుని నమస్కారం చేసి ఆ పాండవులందరూ కూడా సాదరంగా మునిని ఆహ్వానించారు. ఆహ్వానించి ఆయన్ని శాస్త్రంగా ఆయన్ని పూజించారు. సర్వవిద్రౌపదీం వీక్ష కృష్ణాం యుధిష్ఠిరం భీమసేనార్జునౌ చ సంస్మృత్య రామం మనసా మహాత్మా తపస్వి మధ్యే అస్మయత అమితౌజః. ఆ సర్వజ్ఞుడు, మహానుభావుడైనటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ మార్కండేయ మహర్షి అక్కడ అనేక మంది తపస్సులు, వాళ్ళందరూ కూడా, ఋషులందరూ కూడా యుధిష్ఠిరుని చూడడానికి వచ్చి అక్కడే కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆ తపస్సులందరి మధ్యలోనూ ఆ ద్రౌపదిని, యుధిష్ఠిరుణ్ణి, అలాగే భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవుల్ని చూశాడు. చూసి మనస్సులో ఆయనకి రామచంద్రుని యొక్క స్మరణ కలిగింది. దాంతో ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస్సులో స్మరించుకుని ఒక చిరునవ్వు నవ్వేట. తం ధర్మరాజో విమనాయవాబ్రవీత్ సర్వే హ్రియా సంతి తపస్వినోమి భవానిదం కిం స్మయతీవ హృష్టః తపస్వినాం పశ్యతాం మాముదీక్ష్య. అలాగే చిరునవ్వు నవ్వినటువంటి ఆ మార్కండేయ మహర్షిని చూశాడు యుధిష్ఠిరుడు. చూసి ఆ యుధిష్ఠిరుడు ఒక్కసారిగా చిన్నబుచ్చుకున్నటువంటి వాడు అయ్యాడు, విమనస్కుడు అయ్యాడు. అయ్యి ఆయనతోటి ఈ విధంగా అన్నాడు, మహానుభావ మునివర, ఇక్కడ తపస్సులందరూ కూడా చక్కగా రాజ్యం చేసుకుంటూ హాయిగా ఉండవలసినటువంటి మీరు ఇటువంటి దురవస్థని పొందారే అని మమ్మల్ని చూసి జాలిపడుతున్నారయ్యా. కానీ వీళ్ళందరూ చూస్తుండగా నన్ను చూసి నువ్వేమిటో ఆనందంతో నవ్వుతున్నావు, దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుందయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు మార్కండేయులు ఈ విధంగా చెబుతున్నాడు. నతాత హృష్యామి నచస్మయామి ప్రహర్షజో మాం భజతే నదర్పః తవాపదం త్వద్య సమీక్ష రామం సత్యవ్రతం దాశరథిం స్మరామి. అప్పుడు ఆ మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, ఆయన యుధిష్ఠిరా, నాకు నిన్ను చూసి నేనేమి ఆనందించడం లేదయ్యా, నవ్వడం లేదు. ఎందుకంటే ఆనందంతో నవ్వడము లేకపోతే గర్వంతో నవ్వడము అనేటువంటివి ఏవి కూడా నాకు ఉండవు. ఆనందం వల్ల కలిగేటువంటి గర్వము నన్ను అసలు తాకనే తాకదు. ఇప్పుడు నీకు కలిగినటువంటి కష్టాన్ని చూస్తే నాకు సత్యవ్రతుడైనటువంటి దశరథనందనుడైనటువంటి ఆ రాముడు పడ్డటువంటి కష్టాలు గుర్తుకొచ్చాయ్యా. దాంతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరించి వెంటనే నా పెదవుల మీద మందహాసం వచ్చింది. సచాపి రాజా సహ లక్ష్మణేన వనే నివాసం పితురేవ శాసనాత్ ధన్వీచరన్ పార్థమయైవ దృష్టః గిరేః పురా ఋష్యమూకస్య సానౌ. ఆ శ్రీరామచంద్రుడు కూడా తండ్రి శాసనం వలన రాజకుమారుడైనప్పటికీ కూడా సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి కలిసి వనంలో నివసించాడయ్యా. ధనుర్ధనుడై ఆ ఋష్యమూక పర్వత సానువులందు తిరుగుతున్నటువంటి అతన్ని నేను పూర్వం త్రేతాయుగంలో నేను చూశానయ్యా ఆయన్ని. అదంతా నాకు గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా గుర్తుకొచ్చి నేను అలాగా ఒక చిరునవ్వు నవ్వాను తప్ప నీ మీద కాదు నాయన. నేను సహస్రనేత్ర ప్రతిమో మహాత్మా యమస్య నేత నముచేశ్చహంత పితుర్నిదేశాదనఘస్వధర్మం వాసంబనే దాశరథిశ్చకార. ఆ శ్రీరామచంద్రుడు ఏమన్నా పరాక్రమం లేనటువంటి వాడా?
ఎంతమంది అడ్డు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని జయించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు, ధనుర్విద్య పారంగతుడు. అటువంటి వాడయ్యా శ్రీరామచంద్రుడు. ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, మహాత్ముడు, యముణ్ణే నియంత్రించగలిగినటువంటి వాడు, నముచి అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడు, పాపరహితుడు. అట్టి ఆ శ్రీరామచంద్రుడే తండ్రి ఆజ్ఞ చేత స్వధర్మాన్ని గుర్తించి వనవాసం చేశాడు. అంతేగాని పరాక్రమం లేక కాదు, తండ్రి మాటని గౌరవించి తండ్రిని సత్యప్రతిష్ఠుడిగా చేయడం కోసమని వనవాసం చేశాడు. సచాపి శక్రస్య సమప్రభావో మహానుభావ సమరేష్వదేయ విహాయ భోగాన్ అచరద్వనేషు నేసే బలస్యేతి చరేద ధర్మం. అతడు కూడా ఇంద్రుడితో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడే, మహానుభావుడైనటువంటి వాడే, యుద్ధంలో అపజయము ఎంత మాత్రము ఎరగనటువంటి వాడు, ఎంతమంది ఎదురొచ్చినప్పటికీ కూడా పరాక్రమించగలిగినటువంటి శౌర్యం కలిగినటువంటి వాడు. అట్టి వాడే భోగాలన్నిటినీ విడిచి వనంలో సంచరించాడయ్యా. అంటే బలం కలిగినంత మాత్రాన్ని అధర్మం చేయకూడదు, అది ఒక సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు కాబట్టి తనకి క్షత్రియోచితమైనటువంటి గొప్ప శౌర్య పరాక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము విజృంభించకుండా, తండ్రి మాటని కాదనకుండా ఆయన్ని సత్యప్రతిష్ఠుణ్ణి చేయడం కోసమని ఆయన వనవాసం చేయడానికి తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి, భార్య అయినటువంటి సీతతోటి కలిసి ఆయన వనవాసం చేశాడయ్యా. భూపాశ్చ నాభాగ భగీరథాదయో మహీమిమాం సాగరంతాం విచిత్య సత్యేన తేపి అజయం స్థాత లోకాన్నేసే బలస్యేతి చరేధ ధర్మం. అంతేకాదే పూర్వకాలంలో నాభాగుడు, భగీరథుడు మొన్న రాజులందరూ ఉన్నారు. వాళ్ళు సముద్రాంతం వరకు ఉన్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా జయించారు. సత్యంతో ఈ లోకాలన్నింటినీ కూడా వాళ్ళు జయించారు. కానీ ఎప్పుడు అధర్మంతో ప్రవర్తించలేదు. అంటే బలం ఉంది కదా అని అధర్మం చేయకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను. అలర్కమాహుర్నరవర్య సంతం సత్యవ్రతం కాశికరూషరాజం విహాయ రాజ్యాని వసూని చైవ నేసే బలస్యేతి చరేద ధర్మం. అంతేకాదయ్యా యుధిష్ఠిరా, కాశీ కరుష దేశాలకి రాజు అయినటువంటి అలర్కుడు ఉన్నాడు, గొప్ప సజ్జనుడు అతడు. అంతేకాకుండా అతన్ని సత్యవ్రతుడిగా చెబుతారు. ఎప్పుడు ఆ అసత్యమైనటువంటి మాటను ఉచ్చరించి ఎరగడు. అతడు రాజ్యాలని, సంపదలను కూడా త్యాగం చేసి ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాడు. బలం ఉంది కదా అని అధర్మం అనేటువంటిది ఎప్పుడూ చెయ్యకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన కూడా నమ్మాడయ్యా. ధాత్రా విధిర్యో విహిత పురాణ తం పూజయంతో నరవర్య సంత సప్తర్షయ పార్థి విప్రభాంతి నేసే బలస్యేతి చరేద ధర్మం. అంతేకాదు యుధిష్ఠిరా, పురాతనమైనటువంటి వేదాలలో ఆ బ్రహ్మ విధించినటువంటి దాన్ని గౌరవించడం చేతే, అంటే బ్రహ్మ మన నుదిటిని ఏ రాతనైతే రాసేడో ఆ రాతని గౌరవించడం చేతనే సత్పురుషులైనటువంటి సప్తర్షులు దేవలోకంలో ప్రకాశిస్తున్నారయ్యా. అంతేగాని బలం ఉంది కదా అని అధర్మం వైపు ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మాలి. మహాబలాన్ పర్వతకూట మాత్రాన్ విషాణిన పశ్య గజాన్ నరేంద్ర స్థితాన్ని దేశే నరవర్యథాత నేసే బలస్యేతి చరేద ధర్మం. పర్వత శిఖరాల్లో ఉన్నటువంటి మహాబలిష్టాలైనటువంటి దంతాలు ఉన్నటువంటి ఏనుగులు చూడు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, గజరాజులు. ఇవి కూడా బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాటిస్తూనే ఉంటాయి. అంతేకాని వాటికి ఆ ఏనుగులు బలముంది కదా అని వాటి ఇష్టం వచ్చినట్టుగా విజృంభించవు. బ్రహ్మ ఆ లలాట లిఖితం వాళ్ళది ఎలా ఉంటే అట్లాగే చరిస్తూ ఉంటాయి అవి. సర్వాణి భూతాని నరేంద్ర పశ్య తథా యథావద్విహితం విధాత్ర స్వయోనిత కర్మ సదాచరంతి నేసే బలస్యేతి చరేద ధర్మం. కాబట్టి యుధిష్ఠిర, సమస్తమైనటువంటి ప్రాణులు కూడా బ్రహ్మ యొక్క విధానం ప్రకారంగా తమ తమ పుట్టుకలకు అనుగుణంగా
విహితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాయి, ఆచరిస్తూ ఉంటాయి. అందువలన బలవంతుడు కదా అని అధర్మం ఎప్పుడు చేయకూడదు. ఆ సిద్ధాంతాన్ని నువ్వు కూడానేమో నీ ముందర బోళ్ళంతమంది ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ స్మరిస్తూ ఉంటే ఇందులో ఏ ఒక్కరూ కూడా బలం లేనటువంటి వాళ్ళు కాదు. కానీ బలం ఉంది కదా అని అధర్మం వైపు వెళ్ళకూడదు అని ధర్మ మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ప్రవర్తించారు తప్ప ఎంత మాత్రమూ అధర్మం వైపు వెళ్ళలేదు. సత్యేన ధర్మేణ యథార్హవృత్యా హ్రియా తథా సర్వభూతాన్యతీత్యా యశశ్చ తేజశ్చ తవాపి దీప్తం విభావసోర్భాస్కరస్యేవ పార్థ. ఓ కుంతీనందన, నువ్వు కూడా అలాగే నీ సత్యం చేత, ధర్మం చేత, యథాయోగ్యమైనటువంటి ప్రసంగం చేత, చక్కటి సద్గుణముల చేత అన్ని ప్రాణుల కంటే కూడా నువ్వు చాలా ఉన్నతంగా ఉన్నావయ్యా. గొప్ప సద్గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీ యొక్క మార్గము ఏనాడు ధర్మము నుండి ప్రక్కకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళదు. అటువంటి ధర్మాన్ని ఆశ్రయించేటువంటి వాడువు, సత్యవ్రతుడవు నువ్వు. అటువంటి నువ్వు, నీ యొక్క కీర్తి దీప్తమైనటువంటి ప్రకాశము అగ్నిసూర్యుల ప్రకాశంలా ఉందయ్యా. అందువలన గొప్ప కీర్తిని పొందేవు నువ్వు. నువ్వు కూడా ఏనాడు కూడా బలముంది కదా అని ఎప్పుడు అధర్మం వైపు ప్రవర్తించవు. యథా ప్రతిజ్ఞంచ మహానుభావ కుచ్ఛ్రం వనే వాసమిమం నిరుష్య తతశ్రియం తేజసా తేన దీప్తం ఆదాస్యసే పార్థివ కౌరవేభ్య. ఓ మహానుభావ, నువ్వు ప్రతిజ్ఞ చేసినటువంటి విధంగా కష్టమైనటువంటి ఈ వనవాసాన్నంతటిని కూడా గడుపుతావు. అనంతరం నీ పరాక్రమంతో ప్రకాశిస్తున్నటువంటి రాజ్యలక్ష్మిని కూడా కౌరవుల నుండి నువ్వు పొందుతావు. అందులో ఏ విధమైన సందేహం లేదు. అంటే ఎప్పుడైతే శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రమైనా వాళ్ళ మాట నుంచి కొద్దిగా పక్కకి తొలగితే వెంటనే ఈ పాండవులు ఆ దుర్యోధనాదుల్ని అక్కడే సంహరించి ఆ రాజ్యాన్నంతటిని కూడా హస్తగతం చేసుకోగలిగినటువంటి శాపం ఉన్నటువంటి వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఒడంబడికి పడ్డారు. ఆ మాట ప్రకారము, ఆ మాటని ఏమాత్రము కూడా పక్కకి తొలగించకుండా తాము చెప్పినటువంటి మాటని, ప్రతిజ్ఞని అనుసారంగానే వాళ్ళు వనవాసం చేశారు. అంతేకాని ఆ క్షణంలో ఈ 5గురు చాలు వాళ్ళందరినీ కూడా జయించడానికి. వెనకాల ఎవరు సహాయం లేకపోయినా పర్వాలేదు. అంతటి శౌర్యం కలిగినటువంటి వాళ్ళు పాండవులు. అటువంటి వాళ్ళు కూడా కేవలము వాళ్ళ మాట మీద నిలబడడం కోసమని, ధర్మం నుంచి ప్రక్కకి తొలగకూడదని చక్కటి ధర్మవర్తనలు కాబట్టే వనవాసానికి వెళ్ళారు. అందువలన ఆ మార్కండేయ మహర్షి కూడా చెప్పాడు, ఇలా పూర్వం చాలామంది ఇలాగే చేశారయ్యా, వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంతటి కీర్తిని ఆర్జించారో తెలుస్తుంది కదా. నువ్వు కూడా అలాగే ఈ వనవాసము విజయవంతంగా చేసి మళ్ళీ నువ్వు కౌరవుల నుండి రాజ్యలక్ష్మిని తప్పక పొందుతావు అని ఆయన చెప్పాడు. తమేవ ముక్త్వా వచనం మహర్షి తపస్వి మధ్యే సహితం సుహృద్భి ఆమంత్ర్య ధౌమ్యం సహితాంశ్చ పార్థాస్తతః ప్రతస్థే దిశముత్తరాం సహా. ఈ విధంగా ఆ మార్కండేయ మహర్షి ఆ తపస్సుల మధ్యలో స్నేహితులతోటి, సోదరులతోటి, ద్రౌపదితోటి, ధౌమ్యుడితోటి ఉన్నటువంటి యుధిష్ఠిడికి ఈ విధంగా చెప్పి ఆ ధౌమ్యుడి దగ్గర పాండవుల వద్ద అనుమతి తీసుకుని ఆయన ఉత్తర దిక్కుకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇటు శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్వైతవన ప్రవేశే పంచవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమనం అనేటువంటి ఉపపర్వంలో ద్వైతవన ప్రవేశము అనేటువంటి 25వ అధ్యాయం ముగిసింది. 26వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడి వృత్తాంతాలన్నింటినీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, వసత్సు వై ద్వైతవనే పాండవేషు మహాత్మసు అనుకీర్ణం మహారణ్యం బ్రాహ్మణై సమపజ్యత. ఓ జనమేజయ, ఆ ద్వైతవనంలో
మహాత్ములైనటువంటి పాండవులు నివసిస్తుండగా ఆ మహారణ్యం అంతా కూడా బ్రాహ్మణులతో నిండిపోయిందిట. అనేక మంది బ్రాహ్మణులు ధర్మరాజుతో వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉంటామని భీష్మించుకుని ఆయనతో పాటే ఉన్నవాళ్ళు కాగా, ఆ అరణ్యంలో ఉండేటువంటి మునులు, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా యుధిష్ఠిరుణ్ణి చూడడానికి, ఆయన దర్శనం కోసమును, ఆయన మాటలు వినడం కోసమని అక్కడికి వచ్చారట. దాంతో అదంతా కూడా వాళ్ళతో నిండిపోయిందిట. ఈర్యమాణేన సతతం బ్రహ్మఘోషేణ సర్వసః బ్రహ్మలోక సమం పుణ్యం ఆసీద్వైతవనం సరహ. అది ఎలా ఉందంటే, మరి వచ్చినటువంటి వాళ్ళు ఊరికే ఉంటారా? చక్కటి వేదస్వస్తులు చెబుతున్నారు. అందువలన వాళ్ళు ఉచ్చరించబడేటువంటి ఆ వేద ఘోష చేత ఆ సరోవరాలతో కూడినటువంటి ద్వైతవనం అంతా కూడా బ్రహ్మలోకంతో సమానంగా ఉందట. సభ తీరిస్తే ఆ బ్రహ్మలోకం ఎలాగైతే మహర్షులందరి యొక్క ఆ వేద నాదములతోటి, చక్కటి వేద ఘోషతోటి అలరారుతుంటూ ఉంటుందో, అట్లాగే ఈ యుధిష్ఠిరుడి యొక్క పరివేష్టించినటువంటి ఆ బ్రాహ్మణ సముదాయం అంతా చక్కగా అక్కడ స్వస్తివాచకాలు చెబుతూ, చక్కటి వేదపారాయణలు చేస్తూ బ్రహ్మలోకంతో సమానంగా ఉండే పవిత్రంగా ఆ ప్రదేశాన్నంతటిని కూడా ద్వైతవనాన్ని చేశారట. యదుషాం రుచాం సామ్నాం చ గద్యానాం చైవ సర్వసః ఆసీదుచ్చార్యమాణానాం నిస్వనో హృదయంగమః. అంతటా కూడా ఋగ్జగు సామవేదాలు చక్కగా అందరూ కూడా చక్కగా గానం చేస్తున్నారట. వాళ్ళు అందులో ఉండేటువంటి అనేకములైనటువంటి కొంతమంది అక్కడ ఉండేటువంటి పురాణాలని చదువుతున్నారట, కొంతమంది అనేకములైనటువంటి స్తోత్రాలను పారాయణ చేస్తున్నారట, కొంతమంది చక్కగా ఆ ఋగ్వేద పండితులందరూ కూడా ఋగ్వేదాన్ని గానం చేస్తున్నారట, యజుర్వేద పండితులందరూ యజుర్వేదాన్ని, సామవేదం వాళ్ళు చక్కటి సామలు గానం చేస్తున్నారట. అల్లా వాటి యొక్క ధ్వని తరంగాలతోటి ఆ ద్వైతవనమంతా కూడా వ్యాపించేస్తే ఆ ధ్వని ఎలా ఉందయ్యా అంటే హృదయంగమంగా ఉందిట, అద్భుతంగా. ధ్యాఘోషశ్చైవ పార్థానాం బ్రహ్మఘోషశ్చ ధీమతాం సంసృష్టం బ్రహ్మణాక్షత్రం భూయ ఏవ వ్యరోచత. క్షత్రియుల యొక్క సమూహంలో ఏం కనిపిస్తుందంటే వింటి నారి ధ్వని, లేకపోతే కత్తుల యొక్క ధ్వని, ఇలాంటి ఆయుధముల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తూ ఉంటాయి క్షత్రియ సముదాయంలో. బ్రాహ్మణుల యొక్క సముదాయంలో ఏం వినిపిస్తాయంటే చక్కటి వేద పనసల యొక్క స్వరము, వేద ఘోష, ఘనస్వస్తులు చెబుతూ ఉంటారు. క్రమ ఘన ఇలాగ చక్కగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి వచ్చినటువంటి ఆ వేద పారాయణం అంతా చక్కగా ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటారట. అలాగే ఇక్కడ క్షత్రియులైనటువంటి పాండవులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములైనటువంటి వేద పండితులు ఉన్నారు. దాంతో అది ఎలా ఉందంటే క్షత్రియుల యొక్క వింటినారి ధ్వరి, పండితులైనటువంటి బ్రాహ్మణుల యొక్క వేద ఘోష కలిసి క్షత్రతేజం బ్రహ్మతేజంతో మరలా పెనవేసుకున్నట్టుగా చాలా అందంగా ప్రకాశించిందిట. అథాబ్రవీత్ బకోదాల్భ్యః ధర్మరాజం యుధిష్ఠిరం సంధ్యాం కౌంతేయమాసీనం ఋషిభిః పరివారితం. అలాగా చక్కగా రోజులు గడుస్తున్నాయి. ఆ గడుస్తున్నటువంటి రోజులు గడుస్తుండగా ఒక రోజున సంధ్యా సమయంలో ఋషులందరితోటి కూడా పరివేష్టితులయ్యేట కుంతీనందరుడైనటువంటి యుధిష్ఠిరుడు. అలా వాళ్ళతోటి చక్కగా మంచి మాటలన్నీ మాట్లాడుకున్నటువంటి సమయంలో ఆ యుధిష్ఠిరుడి దగ్గరికి సమీపించేట దల్భుని కుమారుడైనటువంటి బక మహర్షి వచ్చాడు. వచ్చి ఆ బక మహర్షి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పశ్యద్వైతవనే పార్థ బ్రాహ్మణానాం తపస్వినాం హోమవేలాం కురు శ్రేష్ఠ సంప్రజ్వలిత పావకాం. ఓ కురుశ్రేష్ఠ కుంతీ కుమారా, ఈ ద్వైతవనంలో తపస్సులైనటువంటి బ్రాహ్మణుల యొక్క హోమ సమయంలో ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్ని చూడడానికి ఎంత మనోహరంగా ఉందయ్యా. అది చరంతి ధర్మం పుణ్యేస్మిన్ త్వయా గుప్తా ధృతవ్రతాః భృగవో అంగిరసశ్చైవ వాసిష్ఠాః కాశ్యపైః సహ అగస్త్యాశ్చ మహాభాగాః ఆత్రేయాశ్చోత్తమవ్రతాః సర్వస్య జగతః శ్రేష్ఠాః బ్రాహ్మణాః సంగతాస్త్వయా. ఈ పవిత్రమైనటువంటి ద్వైతవనంలో
ఈ వనమంతా కూడా నీ చేత రక్షింపబడుతోందయ్యా. అలా రక్షింపబడుతున్నటువంటి ఈ వనంలో వ్రత నియమాన్ని పాటిస్తూ బ్రాహ్మణులందరూ కూడా తమ యొక్క ధర్మాన్ని చక్కగా ఆచరిస్తున్నారు. ఏ విధమైనటువంటి భయము లేకపోతే, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోతే బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా తన అనుష్ఠానాన్ని విడవడు. అందువలన అటువంటి అనుష్ఠానము చెయ్యాలి అంటే అతనికి సరైనటువంటి రక్షణ కావాలి. అందువలన అటువంటి రక్షణ అక్కడ ధర్మరాజు కల్పించాడు కాబట్టి అంతటి అరణ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సముదాయం అంతా కూడా చక్కటి అనుష్ఠాన పరులై వ్రత నియమాన్ని పాటిస్తూ ధర్మాన్ని ఆచరిస్తున్నారయ్యా. ఈ ఆచరించేటువంటి వాళ్ళలో భృగువంశీయులు ఉన్నారు, అంగిరసులు ఉన్నారు, వశిష్ఠ వంశీయులు ఉన్నారు, కశ్యప వంశీయులు ఉన్నారు, అగస్త్య వంశీయులు ఉన్నారు, మహాభాగులైనటువంటి అత్రి వంశీయులు ఉన్నారు. ఉత్తమ వ్రతులై వీళ్ళందరూ కూడా జగత్తంతటికి కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఈ జగత్తులో. అటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చి నిన్ను కలుస్తున్నారయ్యా. ఈ దృశ్యము చూడడానికి అలాగా ఇక్కడ అలా చూస్తుంటే ఎంతో మనోహరంగా ఉందయ్యా. అందువలన ఇంత గొప్పదైనటువంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేసుమా అంటూ ఆ బక మహర్షి ఈ విధంగా దల్భుడి కుమారుడైనటువంటి బక మహర్షి ఆ ధర్మరాజుతోటి మాట్లాడుతూ ఉన్నట్ట. ఇంకా ఆయన అనేకములైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతాడు. అవన్నీ కూడా రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.